హలో, నేను మిస్ఎస్ రావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన బీఎస్పీ పార్టీలో పనిచేశారు, తెలంగాణ కన్వీనర్గా. ఆయన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ప్రజలు ఆదరించలేదు. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని విమర్శిస్తూ వచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ వాణిని, బీఆర్ఎస్ పార్టీ విధానాలని, బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇంతవరకు మనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భావజాలాన్ని, బీఆర్ఎస్ పార్టీ విధానాలని, బీఆర్ఎస్ పార్టీ ఆలోచనల్ని ప్రజలకు చెప్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లోకి ఏలు పెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏ విషయంలో ఏలు పెట్టారని అంటే, సునీల్ ఐపీఎస్ ఆయన రఘురామకృష్ణరాజు గారి 3rd డిగ్రీ కేసులో ఆయన ఉన్నారు, నిందితుడిగా ఉన్నారు సునీల్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇప్పుడు సునీల్ కుమార్ని ప్రోత్సహిస్తున్నారు. సునీల్ కుమార్ యొక్క నిజాయితీని గురించి మాట్లాడుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. డైనమిక్ ఆఫీసర్ సునీల్ కుమార్ అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. నిజాయితీ గల ఆఫీసర్ సునీల్ అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఇంకొక వైపేమో సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు సునీల్ కుమార్ చేసినటువంటి అరాచకాలు, సునీల్ కుమార్ చేసినటువంటి అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. తాజాగా వచ్చినటువంటి కుంభకోణం ఏంటో తెలుసా? దాదాపు 3 కోట్ల రూపాయల కుంభకోణం, డాష్ బోర్డ్ కుంభకోణం. ఇది సిఐడికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈయన ఆల్రెడీ సిఐడి చీఫ్గా కాకముందు ఈయన డిపార్ట్మెంట్లో చేశారు. డిపార్ట్మెంట్ చేసినప్పుడు ఒక డాష్ బోర్డు కావాలి అని చెప్పి ఆయన తయారు చేసుకున్నారు డిపార్ట్మెంట్కి సంబంధించి. ఆ డాష్ బోర్డుకి సంబంధించి జనరల్గా ఓపెన్ టెండర్స్ పిలుస్తారు. ఓపెన్ టెండర్స్ పిలిస్తే ఎవరైతే టెక్నాలజీ పరంగా సౌండ్ ఉంటారో వాళ్ళు వచ్చి ఆ డాష్ బోర్డ్ని డిజైన్ చేస్తారు. దాని నిర్వహణకు సంబంధించి కొంత ఇస్తూ ఉంటారు. ఇది 10 లక్షల కన్నా ఎక్కువ కాదు సంవత్సరానికి. ఎవరు డాష్ బోర్డ్ నిర్వహించినా, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్లని, పోర్టల్ని నిర్వహించాలన్నా 10 లక్షల కన్నా ఎక్కువ కాదు. కానీ సునీల్ కుమార్ గారు నిర్వహించినటువంటి పోర్టల్కి మాత్రం ఆ డాష్ బోర్డు డిజైన్కి కానీ 3 కోట్లు అయింది. 3 కోట్ల రూపాయలు. 10 లక్షల రూపాయలతోటి లేదా 30 లక్షల రూపాయలతోటి అవ్వాల్సింది 3 కోట్లు చేసేసారు. మరి ఆ అవినీతి సొమ్ము ఎక్కడికి పోయిందంటే సునీల్ కుమార్ గారి జేబులోకి పోయిందని చెప్పి తాజాగా రఘురామకృష్ణరాజు గారు ఏసీబీకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అది నిజమా అబద్ధమా అనేది ఏసీబీ నిర్ధారిస్తుంది. కానీ ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణ. దీనికంటే ముందు రఘురామకృష్ణరాజు గారు ఒక లెటర్ రాశారు ఏసీబీకి. ఏంటనంటే అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి బాధితులకు ప్రత్యేకమైన ప్యాకేజీని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి నకిలీ పేర్లను తయారు చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చి ఆ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు సునీల్ కుమార్ గారు ఉన్నారు అనేది మరొక ఆరోపణ. రఘురామకృష్ణరాజు గారు ఏసీబీ ముందు ఆధారాలతో సహా ఇచ్చారు. మరి ఇవన్నీ ఎవరు చేత చేయించారు అంటే తులసిబాబు చేత చేయించారు. తులసిబాబు ఎక్కడున్నారు? ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఎవరు ఈ తులసిబాబు అని అంటే సునీల్ కుమార్ గారికి అత్యంత ఆప్తుడు, బినామీ. అతని ద్వారా మొత్తం నడిపించేవాళ్ళు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి 3 కోట్ల రూపాయల వ్యవహారాన్ని కూడా ఆయన ద్వారానే నడిపించాడు. సాధారణంగా టెండర్లు పిలిస్తే కనీసం 3 కంపెనీలు టెండర్లో పార్టిసిపేట్ చేయాలి. కనీసం 3. ఒకవేళ 3 కంపెనీలు కనుక టెండర్లో పార్టిసిపేట్ చేయకపోతే ఆ వేలాన్ని రద్దు చేయాలి. కానీ సునీల్ కుమార్ గారు రద్దు చేయలేదు. 2 కంపెనీలను పార్టిసిపేట్ చేసేలా చేశాడు. ఈ 2 కంపెనీల్లో ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ ఒక కంపెనీ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి తులసిబాబుది. సో ఆ ఒక్క కంపెనీకి 30 లక్షలు చేసేదాన్ని పోర్టల్ని 3 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసి వాటిని జేబులో వేసుకున్నాడు సునీల్ కుమార్ అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. రఘురామకృష్ణరాజు గారు ఆ మేరకు ఆయన మీద లేఖ కూడా రాయడం జరిగింది ఏసీబీకి సంబంధించి. ఆల్రెడీ సిఐడి ఇప్పుడు ఆయన్ని విచారించడానికి సిద్ధమవుతుంది, ఆయన జైల్లో పెట్టడానికి కూడా సిద్ధమవుతుంది. దానికి కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. అప్పట్లో
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాని మీద కేసు పెడితే ఫైల్ కూడా చేయలేదు. ఫైల్ చేయకపోగా కనీసం పట్టించుకోలేదు ఆయన కంప్లైంట్ని. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి పోరాడితే 4 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు. కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి క్రమంలో రఘురామకృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారా లేదా అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నటువంటి క్రమంలో విజయపాల్ ఆ రోజున విచారణాధికారిగా ఉన్నారు. ఆయన నాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా అని చెప్తూ ఉన్నారు. ఆయన కూడా జైల్లో ఉన్నారు ఇప్పుడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి రఘురామకృష్ణరాజు గారి ఛాతి మీద కూర్చొని ఆయన్ని చంపేసేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు అంటే తులసిబాబు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. అందుకే తులసిబాబుని పిలిచి విచారిస్తే విచారణకు రమ్మంటే దాదాపు 30 కార్లతోటి ఒంగోలు వెళ్ళారు. ఆడ ఎస్పీ దామోదర్కి విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన ఎదుట హాజరు కావడానికి 30 కార్లతోటి తులసిబాబు వెళ్ళారు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఎదిగారు అని చెప్పొచ్చు మనం. అంటే తులసిబాబు తోటి సునీల్ కుమార్ అంటగలిగారు, లేదా సునీల్ కుమార్ తులసిబాబుకి అండదండగా ఉండి ఈ మొత్తం దందాల వ్యవహారాన్ని కూడా నడిపారు. అయితే ఇక్కడ కేసు ఫైల్ అయిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కంప్లైంట్ని బేస్ చేసుకొని అసలు మీరు కేసు ఎలా పెడతారు, సుప్రీంకోర్టు నామ్స్కి విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కామెంట్ చేశారు సునీల్ కుమార్ గారు. దీన్ని తప్పుపడుతూ ఆయన మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ వస్తుంది. కేసు కూడా పెట్టారు. ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. విచారిస్తున్న క్రమంలో తులసిబాబు అలాగే విజయపాల్ వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అంతకుముందు పోలీసులు విచారించారు. విచారణ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ ఇచ్చారు. ఆ క్లూస్ ఆధారంగా ఇప్పుడు సునీల్ కుమార్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అవకతవకలో అవినీతి కూడా ఉంది. ఒకవైపు సిఐడి, ఇంకొక వైపు ఏసీబీ రెండు కూడా విచారించి సునీల్ కుమార్ని జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సర్వీస్ రూల్కి విరుద్ధంగా తన మీద కేసు పెట్టారని చెప్పి సునీల్ కుమార్ అంటూ ఉన్నారు. సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా చేసి పెట్టారు అనడంలోనే రాజద్రోహం కేసు ఇతని మీద పెట్టాలి అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు రోజు రోజుకి ఒక లెటర్ బయటికి తీసుకొస్తూ ఉన్నారు, ఆధారాలతో సహా. లెటర్ రూపంలో ఏసీబీకి అందిస్తున్నారు, సిఐడికి కూడా అందిస్తున్నారు. వీటన్నిటి మీద విచారణ జరిగితే కనుక ఖచ్చితంగా సునీల్ కుమార్ జైలు పోలవటం ఖాయం, ఉద్యోగం బూస్ట్ కావడం కూడా ఖాయం అని చెప్పి అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సునీల్ కుమార్ కేవలం ఎస్సీ అయినందువల్ల అతన్ని హెరాస్ చేస్తున్నారని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మద్దతు ఇస్తున్నారు. నిందితులకి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి, కేసులను ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళకి, విచారణలో ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది ఐపీఎస్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎంతవరకు సబబు? అంటే ఒక అవినీతి అక్రమాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు కులం ఆపాదించి ఎస్సీలని వేధిస్తున్నారు అనేటువంటి ఒక కోణాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకురావడం అనేది చాలా మంది తప్పుపడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఒక గౌరవం ఉంది, హానెస్ట్ ఆఫీసర్ అనేటువంటి ఒక పేరు కూడా ఉంది ఆయనకి. కొంతమంది అభ్యంతరం పెడుతున్నప్పటికీ కూడా ఎక్కువ మందిలో ఆయనకి హానెస్ట్ ఆఫీసర్ అనే పేరు ఉంది. సరే, ఆయన పొలిటికల్ అయ్యారు ఇప్పుడు. అంటే అక్కడ సునీల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పంచలో మనిషిగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారి కింద ఆయన చెప్పుతేతలో నలిగారు అనేటువంటిది ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, ఒక తానులో ముక్కలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విచారణలు ఏదైతే ఉన్నాయో దానికి కులం రంగు ఆపాదించి ఏదో ఒక రకంగా దీన్ని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నారా, లేదంటే ఐపీఎస్లు ఇద్దరు ఎస్సీలు కాబట్టి ఆయనేమో పదవి విరమణ చేసినటువంటి బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్, ఈయనేమో డ్యూటీలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్, సస్పెన్షన్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్. మరి కులం కోణం నుంచి చూసి విచారణ చేయాలా? ఒకవేళ నేరాలు చేస్తే కనుక కులం చూసి విచారణ చేయాలా? రాజ్యాంగం ఆ విధంగా చెప్తుందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ చేసి కూడా ఆ విధంగా రెస్పాండ్ కావడం అనేది ఎలా చూస్తారు అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.